నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పరిధిలోని గల సతాపూర్ గ్రామంలో 9వ తరగతి విద్యార్థులతో పాఠ్యపుస్తకాలను తరలించేందుకు జెడ్పీహెచ్ఎస్ సిబ్బంది కూలీలుగా పని చేపిస్తున్నారు. పెద్దపల్లి మండల కేంద్రం నుండి పాఠ్యపుస్తకాలు ఆటోలో తరలించే క్రమంలో ఆటో టైర్ బ్లాస్ట్ అయ్యి బోల్తా పడటంతో విద్యార్థులు అశోక్, కార్తీక్, నాని, శివ అనే 4 విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. విద్యార్థులలో శివ అనే బాలుడు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించినట్లుగా వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులను వివరణ అడగగా తనకు సంబంధం లేదని సమాధానం ఇవ్వడంతో డీఈఓపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పెద్దకొత్తపల్లి ఎస్ఐని వివరణ కోరగా విద్యార్థుల పేరెంట్స్ ఎవరూ ఇంకా ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి తగిన విచారణ చేపట్టి చర్యలు తీసుకోబడతాయని వారు తెలిపారు. మీరు ఎన్నుకున్నారా? ఏమనుకో నీళ్ళు లాగొచ్చు, ఏం కాదు. ఏమవదు కొంచెం మేలుతో पास लोपड़ के तो మీ వాళ్ళ నెంబర్ ఉంటే చేయండి రా. ఉందా మీ వాళ్ళ నెంబరు? నెంబర్ తీసుకుంటే ఫోన్ చేయరా మీ వాళ్ళకి? హలో